ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? 2026 సంవత్సరం జనవరి మాసం 2వ తారీఖున ప్రవేశించడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ఆరంభిద్దాం. మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడైన దేవా, మీ సన్నిధానమును బట్టి మీకు స్తోత్రాలు. మరొక దినము మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మరి తండ్రి, నీ వాక్యం మీద మేము ఆశ పెట్టుకొని ఉన్నాం ప్రభా. మేము బ్రతుకున్నట్లుగా నీ మాట చొప్పున మమ్మల్ని ఆదుకోమని అడుగుతున్నాం. నీ వాక్యమే బలమైనది, మమ్మల్ని నిలబెట్టగలిగింది. జీవమును ప్రభా నీ వాక్యంలో నుంచి మాకు విడుదల చేయండి ప్రభా. ఇదిగో వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని మీ కృపాహస్తాలకి వాక్యధానమును అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. మళ్ళీ నేను నిన్ను నిర్మిస్తాను, నీవు నిర్మించబడతావు. మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నప్పుడు దేవుడు ప్రవచనాత్మక హక్కును మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం పునర్నిర్మాణపు సంవత్సరం, పునరుద్ధరణ, తిరిగి కట్టబడుట, నూతన ఆనందం, సంతోషం, నిరాశ, బాధకరమైన గతం తర్వాత క్రొత్త కాలంలోకి, సంతోషకరమైన దినాలలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవునితో నూతన ప్రారంభం. ఈ వాక్యంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం, మళ్ళీ నేను నిన్ను నిర్మిస్తాను. క్రొత్త సంవత్సరం అంటే క్రొత్త దయ, క్రొత్త అవకాశాలు, క్రొత్త బలం, క్రొత్త ప్రారంభం. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నిర్మించుట ప్రారంభమవుతుంది. గత సంవత్సరంలో, గత కాలంలో, గత జీవితంలో విచ్ఛిన్నమైపోయినవన్నీ కూడా తిరిగి కట్టబడతాయి. అవి కుటుంబ సంబంధాలైనా, కోల్పోయిన శాంతి, సమాధానం, ఆవిరైపోయిన కళలు, ఆర్థిక పరిస్థితులు, ఆధ్యాత్మిక భక్తి జీవితాల్లో వెనకంజి వేసిన స్థితిగతులు. దేవుడిలా అంటున్నాడు, నేను నిన్ను తిరిగి నిర్మిస్తాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆ నూతన క్రియ తిరిగి మన జీవితాలను, మన కుటుంబాలను కట్టడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడే మనల్ని నిర్మించేవాడు. అది మన గతం కాదు, మన బలం కాదు, మన శక్తి కాదు. ప్రభువే మనల్ని నిర్మించేవాడిగా, ఆయన మన యొక్క నిర్మాణకుడిగా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. విశ్వాస జీవితాన్ని, కుటుంబంలో ఆర్థికపరమైన పరిస్థితులు, పరిచర్య, ఆరోగ్యం, దేవుడు అంటున్నాడు, ఇక మీదట నేను అనుగ్రహించబోతున్నాను. నూతన సంవత్సరం భయంతో ప్రవేశించొద్దు, నమ్మకంతో నడవండి. దేవునికి మీ జీవితాన్ని అప్పగించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, పనిని ప్రారంభించిన వానికి దానిని పూర్తి చేయడం కూడా బాగా తెలుసు. కనుక ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఇశ్రాయేలు కన్యక, ధైర్యంగా ఉండు. ఈ వాక్యంలో దేవుడు ఇజ్రాయేలీలను కన్యకతో సంబోధిస్తూ ఉన్నాడు. కన్యక అంటున్నాడు అంటే దేవుడు మన జీవితాలకు ఒక గుర్తింపును తిరిగిస్తానంటున్నాడు. ఈ సంవత్సరంలో పోగొట్టుకున్న గుర్తింపును తిరిగి నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు కన్యక, ఇశ్రాయేలు విఫలమైపోయింది, పాపం చేసింది, పడిపోయింది, దేవుని నుంచి దూరముగా వైదొలిగిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు వారిని కన్యక అని సంబోధిస్తున్నాడంటే దేవునికి వారి పట్ల ఉన్న ఎంత ఉన్నతమైన ప్రేమో ఒకసారి ఆలోచించండి. మనం కూడా అంతే కదా. మన జీవితంలో ఎన్నోసార్లు ప్రభు దగ్గర నుంచి దూరమైపోతా ఉన్నాం, వెనక్కి తిరుగుతూ ఉన్నాం. ప్రభు మాటకు లోబడకుండా మనకి ఇష్టానుసారమైన జీవితంలో మనం బ్రతికి, ఒకవేళ గత సంవత్సరంలో అవమానంతో, నిందలతో తలెత్తుకోలేని పరిస్థితులు మన జీవితంలో ఎదురైనయేమో. ప్రభు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నేను నీ అవమానాన్ని కొట్టేస్తాను,
నీ గత తప్పులను నేను తుడిచివేస్తాను. నీ గౌరవాన్ని, ఘనతను తిరిగి నేను నీకు కలుగజేస్తాను. నిన్ను నూతనమైన వ్యక్తిగా నేను మారుస్తాను. నూతనమైన వ్యక్తిగా మారడానికి, నూతనమైన జీవితాలతో జీవించడానికి నిజంగా మనం సిద్ధంగా ఉన్నట్లయితే, అలాగున తీర్మానం చేసుకున్న వారికి, నిర్ణయించుకున్న వారికి దేవుడిస్తున్న వాగ్దానం, నేను నిన్ను నూతనమైన వ్యక్తిగా మార్చిపోతా ఉన్నాను, నూతనంగా చేస్తాను. గత సంవత్సరపు అపరాధాన్ని ఈ సంవత్సరంలోనికి తీసుకురావద్దు. గత సంవత్సరపు యొక్క ఫెయిల్యూర్స్ని జ్ఞాపకం చేసుకుంటూ వెనకే అడుగు వేయొద్దు. దేవుడు అంటున్నాడు, ఇప్పటికే నిన్ను క్షమించాను, శుద్ధి చేశాను. ఇర్మియా గ్రంథం 31:34 అంటున్నాడు, ఇదిగో నేను వారి పాపాలను ఇంక ఎన్నడనూ కూడా నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడే. దేవుడే జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎందుకు వాటిని జ్ఞాపకం చేసుకొని నిరాశలోనికి, నిస్పృహలోనికి దిగజారిపోవడం ఆలోచించండి. ఇర్మియా గ్రంథం 31:4 ప్రకారం ప్రభు అంటున్నాడు, చూడండి, ఈ నూతన సంవత్సరంలో తిరిగి మీ ఆనందం తిరిగి నేను మీకు దయచేస్తాను. మరొకసారి వాక్యం చదువుదామా? ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు. అంటే మళ్ళీ అంటున్నాడు ఆయన, మళ్ళీ గతంలో నువ్వు చేసావు, ఆగిపోయావు, నువ్వు చేయలేకపోయావు, కొనసాగించలేకపోయావు, అది నీ వలన కాలేదు. అయితే ప్రభు చెప్తున్నాడు, నా వలన ఇది సాధ్యం. నేను నేను కట్టబోతా ఉన్నాను. మళ్ళీ మీ తంబురులను నువ్వు వాయిస్తావు. మళ్ళీ సంభ్రమ పడుతూ, నాట్యము చేస్తూ, ఆరాధించేవారిలో, స్తుతించేవారిలో నువ్వు కలయబోతా ఉన్నావు. తంబురులతో అలంకరించబడి ఆనందించే వారి నృత్యాలలో బయలుదేరతారు. తంబురులు అంటే ఆలోచించండి, వేడుక. నాట్యం అంటే ఆనందం. తిరిగి దేవుడు దయచేస్తున్నాడు. ఆనందాన్ని కోల్పోయారేమో, సంతోషాలకి దూరంగా ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, అలంకరించటం నేను మళ్ళీ ఆరంభించాను. ఈ సంవత్సరం నీకు తిరిగి ఆనందాన్ని నేను తిరిగిస్తాను. ఆరాధన సజీవంగా చేసేవారిగా నేను నిన్ను మార్చుతాను. నీ కన్నీళ్లను నాట్యంగా మారుతాయి. నీ అవమానకరమైన ప్రతి సాక్ష్యాలు కూడా అద్భుతమైన, దీవెనకరమైన, ఘనత తెచ్చేవిగా అవి నిన్ను మార్చబోతా ఉన్నాను. కీర్తన గ్రంథం 30:5 ప్రభు అంటారు, సాయంకాలం ఏడ్పొచ్చింది, రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషము కలుగును. అవును, ఏడుపు ఒక రాత్రి ఉండొచ్చు, కొంతకాలం ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, మరలా ఉదయం తప్పక రావాలి. రాత్రి తర్వాత ఉదయం రావాలి. ఏడుపు తర్వాత సంతోషం తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం దేవుడు మనకి నూతనమైనగా దేవుడు మనల్ని వృత్తి చెందించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ ఇర్మియా గ్రంథం 31 చూస్తే, ఈ అధ్యాయం అంతా కూడా నాటడాన్ని, వృద్ధి చెందించడాన్ని, ఫలభరితమైన వాగ్దానాలతోనే కొనసాగుతుంది. అంటే దేవుడు నూతన సంవత్సరంలో నేను వృద్ధి చెందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వృద్ధిలోనికి నీవు అడుగు పెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సమాధానం, నెమ్మది, ఆధ్యాత్మిక వృద్ధి, పరిచర్యలో ప్రభావంతో మీరు చూడబోతా ఉన్నారు. మీ కుటుంబాలలో దేవుని యొక్క శక్తి, ప్రభావాన్ని అనుభవించడాన్ని మీరు చూడబోతా ఉన్నారు. మీరు ఈ సంవత్సరంలోనే ప్రారంభించిన విధంగా ముగింపు మాత్రము ఉండకూడదు. ఈ సంవత్సరం ఒకవేళ నిరాశతో ఆరంభించేవేమో, భయముతో అడుగుపెట్టేవేమో, కానీ నీ ముగింపు మాత్రము అది వృద్ధిని నువ్వు చూడగలగాలి. ఎందుకంటే హగ్గీ గ్రంథం 2:9 ఒక చక్కటి మాట ఉంటుంది, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూసారా, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే కూడా గొప్పగా ఉండిపోతుంది. ఎంతవరకు బ్రతికిన బ్రతుకు కంటే ఇక ముందు దేవుడు మన జీవితాలలో ఇవ్వబోతున్న గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్న దేవుని యొక్క దీవెనలతో మనం ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం స్తుతులతో, ఆరాధనతో భయపడకుండా ముందుకు సాగండి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయుల జీవితాలను తిరిగి కట్టడానికి ముందు మొదట ఆయన కట్టబడింది, లేదంటే పునరుద్ధరించింది ఆరాధన జీవితం, భక్తి జీవితం, ఆధ్యాత్మికమైన జీవితాన్ని. కనుక పడిపోయిన భక్తి జీవితాన్ని తిరిగి సరిచేసుకోండి. ఎక్కడైతే ప్రభువుతో సమాధానంగా లేకుండా ప్రభుకి దూరస్తులుగా ఉన్నారో
ప్రార్థనా జీవితంలో పడిపోయారు, ఆరాధించడంలో వెనుకబడి ఉన్నారు, వాక్యాన్ని ధ్యానించడంలో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు. తిరిగి సరి చేసుకుందాం, ధైర్యంతో ముందుకు సాగుదాం. ఈ సంవత్సరం భయము, నిరుత్సాహం ఏమీ కాకుండా ధైర్యంతో, స్తుతి గానాలతో ముందుకు సాగుదాం. అప్పుడు దేవుడు మన కొరకు క్రొత్త తలుపులు, దేవుడు మన కొరకు ఆయన తెరిచే దేవుడు, క్రొత్త బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ప్రభు మనకి ఇష్టపడతా ఉన్నాడు కదా. గనుకనే ఈ సంవత్సరపు ఆరంభంలో ఉన్న మనం స్తుతులతో, ఆరాధనతో ఆరంభించండి. కంప్లైంట్స్తో వద్దు, చెడు జ్ఞాపకాలతో వద్దు, భయముతో వద్దు. ఆనందంతో, సంతోషంతో, విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నారు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణాలలో ప్రవేశించండి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఎందుకంటే స్తుతి మన యొక్క స్థితిని మార్చేది. నీ స్థితి మారాలి అంటే గనక ప్రభుని స్తుతించడము అలవాటు చేసుకోండి. భయం, సందేహం, ఆలస్యం, నిరాశ, నిరుత్సాహాన్ని తీసుకొస్తుంది. కానీ స్తుతి వీటన్నిటి మధ్య కూడా నీకు గొప్ప విజయాన్ని కలుగు చేస్తుంది. కనుక ధైర్యంతో మనము మరి ముందుకు సాగుదాం. నూతన సంవత్సరానికి ప్రవచనాత్మకమైన ప్రకటన ప్రభు ఇస్తున్నది ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఈ సంవత్సరంలో తిరిగి నిర్మించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఒక నూతనమైన వ్యక్తిగా, నూతన ఆనందాన్ని తిరిగి నీలోనికి దేవుడు విడుదల చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ సంవత్సరం మీరు మళ్ళీ పడిపోయిన స్థితిలో నుంచి మీరు లేపబడబోతా ఉన్నారు. మీ ఇంటిని దేవుడు దర్శించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభించిన దేవుడు ముగింపు కూడా అద్భుతమైన దీవెనలతో మీ జీవితాల్లో ఉంచాలని ప్రార్థిస్తూ ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, తిరిగి మమ్మల్ని కట్టడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావు. ఏదైతే మేము కోల్పోయామో మా పాపం చేత, అపరాధము చేత, అవిధేయత చేత ప్రభా, వాటిని తిరిగి యేసుక్రీస్తు నామములో నువ్వు మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు ప్రభా. కలువరి సిలువలో మీరు చేసిన ఆ గొప్ప త్యాగం మా జీవితాలకు వెలుగునిచ్చేది. కోల్పోయిన మా బ్రతుకుల్ని ప్రభా తిరిగి నిలబెట్టేది నీ ప్రేమే కనుక నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ఎవరెవరి జీవితాలలో ప్రభా కార్యం చేయబోతున్నదో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో కూడా ప్రభా నీ శక్తిని, నీ ప్రభావం విడుదల చేయండి. నూతనమైన ఆరంభాలు ప్రభా వారి జీవితాల్లో మీరు అనుగ్రహించండి. కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం, దీవెన నీ బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించమని సరిదిద్దుకుంటూ ముందుకు సాగే కృప ప్రభా నీ బిడ్డలకి మీరు అనుగ్రహించండి. బలపరిచి ప్రతి భయము, ఆందోళన, నిరుత్సాహం నుంచి ప్రభా నీ బిడ్డలను విడుదల చేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ కృపా హస్తాలకు దేవా మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కాపుదల, భద్రత మనందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్.